అమన్ బ్రో వచ్చాడు, చింపవతలేసాడు అంతే. ఎపిసోడ్ స్టార్టింగ్ లో చరణ్ అనే కంటెస్టెంట్ వచ్చారు. ఆయనకున్న హోస్టింగ్ స్కిల్స్ తో జడ్జెస్ ని బాగా ఇంప్రెస్ చేశారు. అండ్ వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ అయినా అండ్ ఆయన డీల్ చేసిన సిచ్యువేషన్స్ అయినా చాలా బాగున్నాయి. ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో మాట్లాడుకోవాల్సిన ఓన్లీ క్యాండిడేట్ అమన్. అసలు ఎంత స్పోర్టివ్గా తీసుకున్నాడంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. అండ్ ఆ సిచ్యువేషన్ని చాలా అనలైజ్ చేసినట్టే హ్యాండిల్ చేశాడు. స్టేజ్ ఫియర్ ఉంది అని చెప్పాడు అనమాట. సో స్టేజ్ ఫియర్ ఉన్న పర్సన్స్ ఆ స్టేజ్ మీద ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాన్ని వీళ్ళు జడ్జెస్ అడ్వాంటేజ్గా తీసుకుని చిన్న టాస్క్ ఇచ్చినా కానీ ఆ చిన్న టాస్క్ని చాలా చాలా బాగా హ్యాండిల్ చేశాడు అనమాట. ఇంకా ఆర్గ్యుమెంట్స్ విషయానికి వస్తే ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా ఫన్నీ వేలో ఆర్గ్యుమెంట్స్ తీసుకెళ్లాడు. యాక్చువల్గా డైరెక్ట్గా టాప్ 15లో ఉండాల్సిన క్యాండిడేట్ డైరెక్ట్గా 3 గ్రీన్స్ ఇచ్చి డైరెక్ట్గా క్వాలిఫై చేయాల్సిన క్యాండిడేట్. అంత ఎంటర్టైనింగ్గా ఉంది అతని పర్ఫార్మెన్స్. బట్ ఏమో చూద్దాం, మేబీ 15లో కాదు హౌస్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.